నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు భక్తులతో కిటకిటలాడిన బాసర పుణ్యక్షేత్రం సర్వదర్శనానికి 3 గంటల సమయం గవర్నర్ ది ప్రజా దర్బార్ కాదు పొలిటికల్ దర్బార్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద వెల్లడి పేద ఆర్యవైశ్యులకు విద్యా వైద్యం పెళ్లిలకు సాయం హామీ ఇచ్చిన సిద్ధంశెట్టి వేణు పోడు భూముల కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలి పిలుపునిచ్చిన ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోవా దౌలత్రావు ఇక డీటెయిల్ చూస్తే రాజేంద్రనగర్ బండ్లగూడ గంధంగూడ విలేజ్ ఇందిరమ్మ కాలనీలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ₹5 భోజనం ప్రారంభించారు. దేవి అన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు జనగం వెంకటేష్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, సాయిబాబా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నార్మల్ వాటర్ తీసుకోమ్మా అన్నకి దేవి నేను గంధంగూడ విలేజ్లో ఉంటానండి. నాకు గవర్నమెంట్ వాళ్ళు 60 గజాల స్థలం ఇచ్చినారు ఇందువరం ఇంట్లోనే. అప్పుడు నేను 15 సంవత్సరాల ముందు నేను కూడా అసలు ఏమీ లేకుండా ఉన్నాను సార్. లేని పరిస్థితుల్లోంచి నాకు వైట్ రేషన్ కార్డు వల్ల ఈ 60 గజాల స్థలం తీసుకుని నేను ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో వర్క్ ఇన్స్పెక్టర్గా చేసినాను సార్. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్ చదివినాను. ఎంఆర్ఓ ఆఫీస్లో వర్క్ ఇన్స్పెక్టర్గా జాబ్ చేసినాను. దాని నుంచి నాకు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయిన తర్వాత నాకు ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ నాకు సొంత ఇల్లు ఇక్కడే ఉంది అనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడే ఉండిపోయాను సార్. 15 సంవత్సరాల నుంచి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నాను నేను. 2 సంవత్సరాలుగా తెలంగాణలో, ఆంధ్రాలో, ప్రపంచంలో మొత్తంలో కూడా మన కరోనా సమస్యతోటి చాలామంది చాలా సఫర్ అయినారు. అవన్నీ నాకు ఎన్ని చేసినా సరే ఈ ఒక్క విషయంలో అందరినీ సేవ తీసుకోవాలి అనే ఒక మంచి సంకల్పం అనిపించింది సార్. దాని నుంచి నాకు ఏం చేయాలో అన్నీ ప్రతిసారి చూస్తుండేదాన్ని సార్. అన్ని టీవీలో ఛానల్లో ఏం చేస్తే బాగుంటుంది. తెలంగాణ గవర్నమెంట్ మనకి మధ్యాహ్నం భోజనం పథకం పెట్టింది. ఆ పథకం నాకు చాలా బాగా నచ్చింది. లేని ప్రజలకు, పేద ప్రజలకు అందరికీ కూడా ₹5 భోజనం పెట్టేదనేది. ఇక గవర్నర్ ది ప్రజా దర్బార్ కాదు పొలిటికల్ దర్బార్ అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన ఈ విధంగా స్పందించారు. బీజేపీ గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తుందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎదుర్కోలేక ఈరోజు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక, ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయలేక ఈ రకమైనటువంటి ఒక ధోరణి తీసుకొని, ఈ రకమైన యాంగిల్ తీసుకొని ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి మేమంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, మొదటిసారి కంటే అత్యధిక సీట్లు, ఓట్లు సాధించి ప్రజల ఆదరణతో వచ్చినటువంటి ప్రభుత్వం. భవిష్యత్తులో కూడా ప్రజలకే మేము జవాబుదారి తప్ప మరి ఇలాంటి చిల్లరమల్ల రాజకీయాలు చేసే ఒక పరిస్థితులకు మేము జవాబుదారి కాదు. మేము వారికి సమాధానం చెప్పాల్సిన లేదు. ఈరోజు చూసుకున్నట్టయితే 2011లో గుజరాత్లో మరి బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అక్కడ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి దర్బార్లే అప్పుడు కమలా బెనివాల్ అనే ఒక నాయకురాలు ఇదే రకమైనటువంటి దర్బార్లు పెడితే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు సాక్షాత్ అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాసి ఈ యొక్క అప్పుడు గుజరాత్లో ఉన్న గవర్నర్ కమలా బెనివాల్ గారిని తొలగించాలని చెప్పేసి ఉత్తరం రాసిన మాట వాస్తవం.
మా ముఖ్యమంత్రి గారు కానీ మా నాయకులు కానీ ఇక్కడ కూడా లక్ష్యమైన రేఖ దాటినా మేము ఓపికతో సమన్వయంతో సహనంతో ఉంటా ఉన్నాం. అంతేకాదు 2014లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. ఆ రోజు అక్కడ ప్రతిపక్ష నాయకుడు అప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి గవర్నర్ ఎవరైతే అజీజ్ ఖురేషీ గారిని కూడా తొలగించాలని చెప్పి బహిరంగంగా డిమాండ్ చేసినారు. ఇక్కడ కూడా తొలగించాలి, ఇక్కడ మాట్లాడుతున్నాను. అది మా యొక్క విఘ్నత, మా యొక్క సంస్కారం, మా యొక్క సభ్యత. కాబట్టి మోడీ గారు కూడా చాలా సందర్భాల్లో వారు ప్రధానమంత్రి కాకముందుకు వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గుజరాత్లో ఉన్నప్పుడు ఈ గవర్నర్ వ్యవస్థ కానీ గవర్నర్ కూడా పొలిటికల్ అంటే రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పేసి కోరిక డిమాండ్ చేసినటువంటి నాయకుడు ఈరోజు 8 సంవత్సరాలుగా వారు ద్వంద్వ వైఖరి అంటే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడుకుంటూ ఈ యొక్క గవర్నర్లను అడ్డుపెట్టుకొని రాజకీయాలు ఎక్కడైతే వారి బీజేపీ పార్టీ వెస్ట్ బెంగాల్లో లేదు, తమిళనాడులో లేదు, తెలంగాణలో లేదు. కాబట్టి ఏదో రకంగా ఇరుక్కుని పెట్టి చాలా అంటే చాలా చూస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రం నుంచి మాకు న్యాయంగా రావాల్సినటువంటి నిధులని ఆపుకుంటూ హక్కులని మా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ మరి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇక వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలు 12వ తేదీ వాసవి నిత్యాన్నదాన సత్రంలో నిర్వహిస్తున్నట్లు యాద సంతోష్ జనార్దన్ తదితరులు కోరారు. అధ్యక్ష పదవికి సిద్ధంశెట్టి వేణు పోటీలో ఉన్నారు. పేద ఆర్యవైశ్యులకు విద్యా, వైద్యం, పెళ్లిలకు సహాయం చేస్తారని తెలిపారు. వైశ్య సంఘ భవనం, వాడకట్టు సంఘాల ఏర్పాటు చేస్తారని సిద్ధంశెట్టి హామీ ఇచ్చారు. మా అన్నయ్య గారు బరిలో ఉన్నారు. దానికి గడియార గుర్తుకు ఓటు చేసి ఆర్యవైశ్య సోదరులు సోదరిమణులు సహకరించగలరు. జై వాసవి. జై జై వాసవి. 22 ఆదివారం రోజున 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ బరిలో నేనున్నాను. నా గుర్తు గడియారము. కావున వేములవాడ సోదరమణులు పట్టణ ఆర్యవైశ్య సంఘం సోదరిమణులు తన యొక్క ఓటు వినియోగించుకొని నాకు గడియారం గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీ కల్పిస్తారని చెప్పి ప్రార్థిస్తున్నాను. ఒకవేళ నేను గెలిచినట్టయితే సంఘ భవనంను ఫస్ట్ నా సొంత డబ్బులతోనైనా స్టార్ట్ చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాను. మరియు ప్రతి సోదరులకు ఏదైనా ఆపత్తికైనా సంపత్తికైనా నేను అందుబాటులో ఉంటానని చెప్పి నాకు తోచిన సాయం చేస్తానని చెప్పి దాతలతో కానీ గవర్నమెంట్తో కానీ ఫండ్స్ కానీ తీసుకొచ్చి ఏ విధంగా అయినా సహాయపడతానని చెప్పి మనం చేసుకుంటున్నాను. కావున మన పట్టణ సోదరిమణులు గమనించి నాకు గడియారం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ కల్పించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. జై వాసవి. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎలక్షన్లు 12/6/2022 ఆదివారం రోజున నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం కేటాయించడం జరిగింది. వేములవాడ పట్టణంలోని స్త్రీ పురుషులు ఆర్యవైశ్య సభ్యత్వం కలిగినటువంటి ఓటరు మహాశయులు వచ్చి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోగలరు. మరియు ఆధార్ కార్డు కానీ ఏదైనా గుర్తింపు కార్డు కానీ తీసుకొని రాగలరు. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా సిద్ధంశెట్టి వేణు మరి బయట ఉన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు, మరి ఏది పనులైనా ముందుండి చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన యొక్క గుర్తు గడియారం గుర్తు. కాబట్టి వేములవాడ ఓటర్ మహాశయులు గడియారం గుర్తు పైన ఓటేసి అత్యధిక మెజార్టీ. ఇక నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం శుభదినం కావడం చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అక్షరాభ్యాసానికి 2 గంటల సమయం, సర్వదర్శనానికి 3 గంటల సమయం పట్టింది.
सरपंच साहब సింగిల్ ఇవ్వటం మేడం, సింగిల్ ఇవ్వటం సార్. ఎవరైనా కానీ సింగిల్ ఎక్కువ రావాలి. సింగిల్ ఇవ్వటండి. అందరికి ముక్కలేని అమ్మవారికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సాహసోపేతమైన అనేక నిర్ణయాలు తీసుకుందని బీజేపీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసింహరాజు అన్నారు. ఈ సందర్భంగా వెంగపేటలో ఆయన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంలో భాగంగా గ్రామస్తులను కలిశారు. కొన్ని సంవత్సరాలుగా సమస్యాత్మకమైన అయోధ్య రామాలయ నిర్మాణాన్ని ఎటువంటి వివాదం లేకుండా పరిష్కరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్లకొండ అలివేల్, డాక్టర్ మల్లికార్జున రెడ్డి, మండలాధ్యక్షుడు తోకల అనిల్ తదితరులు పాల్గొన్నారు. మలమూత్ర విసర్జన ఎక్కడెక్కడ విచ్చలవిడిగా ఉండేదాన్ని సత్యభారత్ కింద పెట్టేసి మరుగుదొడ్లు పైసలు ఇచ్చి కట్టించారు. అప్పటి నుంచి ఏ గ్రామంలో ఉంది అట్లా మలమూత్రాల విసర్జన ఎంత శాతం తగ్గిందో ఇట్లాంటి కాదు, ఎన్నో కేసులు సుఖ తహసీల్ చేసిన ఏళ్ళ తరబడి పెండింగ్ ఉన్నాయి. భారతదేశంలో మంచి ప్రధాని నగరాలను సుందరంగా తీర్చిదిద్దేందుకోసం పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. 4వ విడత పట్టణ ప్రగతిలో భాగంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్, స్థానిక కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులలో ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. పట్టణ ప్రగతి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మంత్రివర్యులు పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామన్న గారు గ్రామాలలో ఉన్నటువంటి, పట్టణాలలో ఉన్నటువంటి మౌలిక వసతులను ప్రజలకు అన్నింటినీ కూడా అందుబాటులోకి తేవడం కోసం గొప్పగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ప్రగతి వైపు ప్రతి డివిజన్ను, ప్రతి పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ యొక్క పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గత 3వ విడత పట్టణ ప్రగతిలో వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అభిప్రాయాలు అడిగినప్పుడు మాకు కూరగాయల మార్కెట్ కానీ మటన్ మార్కెట్ కానీ చాలా దూరం ఉన్నది, ఇక్కడ తిలక్ నగర్ ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి జవహర్ నగర్, ద్వారకా నగర్ ప్రజలందరూ కూడా మాకు మార్కెట్ చాలా దూరం అయిపోయింది, మాకు అతి సమీపంలో ఒక మార్కెట్ ఏర్పాటు చేయాలని వాళ్ళు కోరినటువంటి సందర్భంలో మేము మీ యొక్క స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఎల్లన్న గారు కానీ, లక్ష్మక్క గారు కానీ అందరి అభిప్రాయాల మేరకు ఈ యొక్క మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను మనము
4,50,00,000 మంజూరు చేసుకొని ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనే దానికి నిలువుట. నిరాశ్రులైన వారికి అన్ని తామే ఆశ్రయం ఇచ్చి అన్ని రకాల సేవలు అందిస్తున్న అనాథాశ్రమాలకు అందరూ తమ సహాయ శాఖలు అందించాలని అంతర్గం మండల ఎంపీపీ దుర్గం విజయ కోరారు. తన భర్త దుర్గం రాజేష్ 2వ వర్ధంతి సందర్భంగా రామగుండం పట్టణంలోని తబితాశ్రమంలో ఆమె అన్నదాన కార్యక్రమం చేపట్టారు. రైతు రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రామగుండం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ మనాలి రాజ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం రచ్చబండ కార్యక్రమానికి హాజరైన కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వరంగల్ డిక్లరేషన్ వివరించారు. అంతర్గం మండల పార్టీ అధ్యక్షుడు మెరుగు పోచం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్, గాది సుధాకర్, మడ్డి తిరుపతి, బొడ్డు లింగమూర్తి, నాయకులు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అటువంటి రైతులను అరిగోస పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ కావచ్చు, అనేక మంది రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో అవి చూసి చలించిపోయి మరి కాంగ్రెస్, అఖిల భారత కాంగ్రెస్ నాయకులు అయినటువంటి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు వరంగల్లో 6 లక్షల మంది సభలో రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే రామగుండంలో రాజ్ ఠాకూర్ అన్న లాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా 6 లక్షల మంది సభ సాక్షిగా చెప్పడం జరిగింది. అది మీరు అందరూ టీవీలలో, పేపర్లలో చూసినప్పటికీ కూడా మీ అందరి కష్టాలను ఇప్పుడు ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా మీ దగ్గర ఇంకేమైనా సమస్యలు తెలుసుకోవడం కోసమే అన్న ఒకవైపు, వదనమ్మ ఒకవైపు తిరుగుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇవాళ మీ దగ్గరికి రావడం జరిగింది. ఇవాళ మీ అందరూ 100 రోజుల పని ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ 100 రోజుల పని పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పని పెట్టినప్పుడు ఏ విధంగా డబ్బులు వచ్చినా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఏమైతుంది, మీకు 3 నెలల నుంచి 4 నెలల నుంచి డబ్బులు రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే శాసనసభ్యుడు ఉన్నాడో, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులను వాళ్ళు వాడుకోవడం ద్వారా, వేరే పనులకు వాడుకోవడం ద్వారా ఇవాళ ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కావాలని అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి మక్కన్ సింగ్ గారు కావచ్చు, వంతనిలో ఉన్నటువంటి శ్రీధర్బాబు సార్ కావచ్చు, అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ ప్రాజెక్టు కడితే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుందంటే మనందరం భూములు త్యాగం చేసి ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టించినాం. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టితే ఇవాళ సిద్దిపేటలో ఉన్న కేసీఆర్ ఇంటికి నీళ్లు పోతున్నాయి, గజ్వేల్కి పోతున్నాయి, సిరిసిల్లకు పోతున్నాయి. మన అంతర్గాంకో, మొరుమూరుకో, గోలివాడకో, ఆకన్పల్లికో, సోమన్పల్లికో నీళ్ళు వస్తున్నాయా? నీళ్లు రాకపోతే ఆ నీళ్ల కోసం కొట్లాడి కేసులు పెట్టించుకున్నటువంటి నాయకుడు మక్కన్ సింగ్ గారు ఇక్కడ నుంచి కలెక్టరేట్ దాకా పాదయాత్ర చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కలెక్టర్ని ఆయన బండ్లో కూర్చోబెట్టుకొని గ్రామం దింపి గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకున్నటువంటి నాయకుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. ఇవాళ రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఏకకాలంలో రుణమాఫీ చేస్తామనేటువంటి హామీ మీకు ఇచ్చినటువంటి పత్రంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఉపాధి హామీ కూలీలు ఉన్నారో, మీకు ఎవరికైతే జాబ్ కార్డు ఉన్నాయో వారందరికీ కూడా సంవత్సరంకు 12,000 రూపాయలు వెంటనే మీ అకౌంట్లో పడేటట్టుగా ఇస్తామనేటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ గతంలో నక్సలైట్ల కాలంలో ఎవరైతే పారిపోయినటువంటి దొరల భూములను మళ్ళీ వాళ్ళ పేరు మీద ఎక్కించుకోవడం కోసం ఇలా కేసీఆర్ ప్రభుత్వం ధరణి వెబ్సైట్ పెడితే మనం కాయకష్టం చేసుకునేటోళ్ళం, రిక్కాడితే డొక్కాడినటువంటి మనుషులం ఇక్కడ మోక మీద రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులను కనీసం ప్రజలుగా, మనుషులుగా కూడా గుర్తిస్తలేదు అనేటువంటి విషయాన్ని గుర్తించి కౌలు రైతుల కోసం సంవత్సరానికి కోయపోషగూడ ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడ భూముల విషయంలో అటవీధికారులు అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోవా దాలోత్రావు మోకాలి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో ఆదివాసీ సంఘాల ఐక్య పోరాట కమిటీ పాదయాత్ర ప్రారంభంలో ఆయన మాట్లాడారు. పోడు భూముల హక్కు పత్రాల సాధనకై మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తొడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుడ్మెత తిరుపతి, రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేందోర్ ప్రభాకర్, కోట్నక్ తిరుపతి, పుర్క బాపురావు, ప్రగతిశీల మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కోయపోసగూడ గ్రామానికి సంబంధించినటువంటి పోడు భూముల సమస్యను పరిష్కారమయ్యే విధంగా కూర్చుందామని చెప్పేసి, పాదయాత్రను విరమించుకుందామని చెప్పేసి మేము సంఘాలందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. కానీ నిన్నటి సంఘటన డిఎఫ్ఓ మేడం గారు, డోంగ్రే మేడం గారు వచ్చేసి ఆమె పోలీసులకు ఒక ఉన్నతాధికారి ఐటీడీఏ పీఓ గారు ఉన్నప్పుడు కూడా
ఆయన ముందే వీళ్ళని ఇక్కడి నుండి తరిమి కొట్టండి అని చెప్పేసి పోలీసులకు చెప్పడాన్ని బట్టి చూస్తే ఫారెస్ట్ అధికారులు ఈరోజు మా కోయపోస గూడెంను పూర్తిగా అటవీ ప్రాంతం నుండి బయటకు పంపించేటట్టు ఉన్నారని చెప్పి మాకు తెలుస్తున్నది. అంటే ఈరోజు ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మా మీద మమ్మల్ని ఈ యొక్క పోడు భూములు ఈ అటవీ భూముల్ని సాగు చేయనీయకుండా మమ్మల్ని అడవి నుండి తరిమేయడానికి మా మీద దాడులు చేయడానికి కుట్రలు పన్నుతున్నట్టుగా మాకు ఈరోజు అనిపిస్తున్నది. అందుకని చెప్పేసి మా యొక్క ఈ పోడు యాత్రను ఈ పోడు భూముల యాత్రను మేము శాంతియుతంగా ఎవరికి కూడా ఎలాంటి హాని చేయకుండా గాంధీ మార్గంలోనే మా పోడు భూములకు సంబంధించినటువంటి హక్కుల్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో రాత్రి మళ్ళీ సమావేశమై అన్ని సంఘాలన్నీ కూడా కలిసి ఈ పోడు యాత్రను మేము ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావాలనే వాళ్ళ యొక్క తప్పును కప్పిపుచ్చుకోవడానికే ఈ కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి మాకు తెలుస్తున్నది. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు న్యాయం చేయాలి అని అనుకుంటే 2002 నుండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళ మీద కేసులు పెడుతూ వస్తున్నారు. మరి అటవీ హక్కుల చట్టం ప్రకారము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వాధికారులకు కానీ ఎఫ్ఆర్సీ కమిటీ ద్వారా ఎందుకు విన్నపించలేదని చెప్పేసి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ తప్పున్నది. హనుమకొండ జిల్లా షాయంపేట మండలం పెద్దకోడెపాకలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శంకుస్థాపన చేశారు. మన ఊరు మన బడి పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా అధికారులు, సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి, ఎంపీటీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లలాగా మరి వాళ్ళ ముందుకు వెళ్తున్నటువంటి మన రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ఎక్కడ కూడా ఇన్ని పథకాలు లేవు, ఇంత అభివృద్ధి లేదు, ఇంత మరి డబ్బులు కూడా లేవు. ఇవాళ అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మరి వాళ్ళ అన్ని కార్యక్రమాలతో పాటు ఇవాళ మరి పంచాయత్ గ్రామాలు కూడా బాగుండాలి, పల్లెలు బాగుండాలి, పట్టణాలు బాగుండాలి అని ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఇచ్చినటువంటి కార్యక్రమం ఇది. పల్లె ప్రగతి అనేది 4 విడతలు పూర్తి చేసుకొని వాళ్ళ 5వ విడత కూడా చేసుకుంటా ఉన్నాం. మొన్న 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఉంది. 15 రోజుల పాటు చేసేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. మరి వాళ్ళ ఏదైతే పురోగతి ఇంకా మనం సాధించాల్సింది చాలా ఉన్నది. ఇవాళ ఇప్పటి వరకు కూడా ఇవాళ 5వ విడతకు వచ్చినాం. ఇవాళ మరి అనుకున్న స్థాయిలో ఇంకా మరి పోలేదు, ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇది ఎప్పటికప్పుడు మనం అనుకుంటూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం. కానీ ఇది ఎక్కడ జరుగుతలేదు, ఏమైతాంది ఏంది అనేది మరి ఇక్కడ మరి ప్రజా ప్రతినిధులము మరి అదే విధంగా యంత్రాంగం ఐఎమ్ రిక్వెస్టింగ్ కలెక్టర్ గారు అండ్ ఆల్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, ఎందుకంటే ఇది ప్రతిసారి జరుగుతున్నటువంటి కార్యక్రమమే కాబట్టి దయచేసి ఇవాళ మరి నా మండలం ఇంతకుముందు కలెక్టర్ గారు అన్నట్టు ఇది ఇక్కడ ఇద్దరం ఉన్నాం ప్రజాప్రతినిధులం. ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి అనుకోని పరిణామాలు ఇందులోకి పార్టీలోకి రావడం, ముఖ్యమంత్రి గారే మరి ప్రత్యేకంగా కేటీఆర్ గారు మరి మీలాంటి వాళ్ళు తిరుగుతారు బాగా, మరి ప్రజల్లో లోపలికి వెళ్తారు, బాగా యాక్టివ్గా ఉంటారు. మరి మీలాంటి వాళ్ళు ఉండాలి అనేది ఒక నన్ను ఇక్కడ పెట్టినటువంటి సందర్భం కాబట్టి దయచేసి నేను ఈ మండలం మీద ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ సోదరులు అందరు ఇక్కడే ఉన్నారు, ఎంపీటీసీ సోదరులు ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇవాళ మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇవాళ మనం ఉంటాము పోతాం. ఇంకొక 2 ఏళ్ళు అయితే మనది అయిపోతుంది, నా జెడ్పీ చైర్మన్ అయిపోతుంది, మీ సర్పంచ్లు అయిపోతుంది. మళ్ళా అవకాశాలు మళ్ళా ఉన్నది. ఇది 2 సార్లనా? ఇది 2 సార్లు. మరి మళ్ళీ మనం ఉండాలనుకుంటే మనకు ఓపిక ఉంటే ఈ 5 సంవత్సరాలు మనం ఉన్నటువంటి ఓపిక మనకు ఉండి రేపు పోదాం అనుకుంటే ప్రజల నుంచి మరి ప్రజలందరూ మనల్ని ఆశీర్వదించి ప్రజలు మన మీద నమ్మకం పెట్టి మనల్ని గెలిపించినటువంటి ప్రజలకు మనం ఖచ్చితంగా మన వంతు ప్రయత్నంగా 99.9% పెట్టాలి. ఏదో 1% అటు ఇటు ఆ పెట్టి 99 లో మనం ఎక్కడో కనీసం ఒక 60-70% పూర్తి చేసినా మనకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. కాబట్టి దయచేసి మరి వాళ్ళ నా నమ్మకాన్ని మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
భక్తులతో కిటకిటలాడిన బాసర పుణ్యక్షేత్రం సర్వదర్శనానికి 3 గంటల సమయం. గవర్నర్ది ప్రజా దర్బార్ కాదు, పొలిటికల్ దర్బార్. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద వెల్లడి. పేద ఆర్య వైశ్యులకు విద్యా వైద్యం పెళ్లిలకు సాయం హామీ ఇచ్చిన సిద్ధంశెట్టి వేణు. పోడు భూముల కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలి పిలుపునిచ్చిన ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోవా దౌలత్రావు. ఇప్పుడున్న అప్డేట్స్ కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.